అందరికీ శరణార్థి. లైఫ్‌లో మనం అనుకున్నట్టు జరిగితే దాన్ని లైఫ్ అనరు. అలాగే మనం ఈ టైంకి వెళ్ళాలి అనుకుంటాం. కానీ ఆ టైంకి అవ్వదు. మేమైతే 4:35కి బయలుదేరాలి అని అనుకున్నాము. అక్కడికెళ్ళేసరికి మినిమమ్ ఒక 8 అవుతుంది. అలా తొందరగా దర్శనం అయిపోతుంది అనుకున్నాము. కానీ పిల్లలు కాబట్టి కొంచెం లేట్‌గా రెడీ అవుతారు. అందులో చలి ఉంది కాబట్టి ముందు రోజు మా పాపకి స్పోర్ట్స్ జరిగాయి కాబట్టి చాలా టైర్డ్ అయిపోయి తను లేట్‌గా లేచిందనమాట. దాంతో మేమైతే ఇంకా లేట్‌గా బయలుదేరాము. అందులో ఏంటంటే ఈ టైంలో అంత పొగమంచు ఉంటుంది మా ఏరియాలో అంతా కూడా. అంటే 5:45, 6 ఆ టైంలో అంత పొగమంచు. దానివల్ల చాలా లేట్ అయ్యింది. ఎందుకంటే అంత ఫారెస్ట్ ఏరియా కాబట్టి పొగమంచు అనేది ఎక్కువగా ఉంటుంది. బేసిక్‌గా మీకు చెన్నై సిటీలో వచ్చేసి చలి అనేది ఉండదు. కానీ మాకు ఇటు అరుణాచలం రూట్ మా ఏరియాకి అంతా కూడా చలి ఉంటుంది. అంతగా ఉండదు. ఓకే ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం అంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఉంటుంది. ఎప్పుడైనా ఫుడ్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వెళ్తాను. ఎందుకంటే మార్నింగే 3కి అలా లేసి రెడీ అయ్యి ఫుడ్ చేసుకొని వెళ్తాము. అంటే కనీసం ఫస్ట్ 2 టైమ్స్ అయినా ఇంట్లో ఫుడ్ తినొచ్చు. ఇంకోసారి బయట తిన్నా అని అనుకొని పట్టుకొని వెళ్తాను కంపల్సరీ. ఎందుకంటే డే అంతా బయట ఫుడ్ తినలేం కదా! మీరు కూడా బయటికెళ్ళినప్పుడు ఇలాగే ఫుడ్ తీసుకొని వెళ్తారా? నేను ఈసారి అయితే ఏ ఫుడ్ చేయలేదు. బయట తినొచ్చు అని. కానీ ఎలాగో మళ్ళీ ఇంటికొచ్చాక డిన్నర్ చేసుకోవాల్సిందే. కాబట్టి ఇంకా లంచ్ ఒకటి బయట చేయొచ్చని అలా వెళ్ళిపోయామన్నమాట. ఈసారి అయితే ఏం చేయలేదు. మీరేమన్నా ఇంట్లో చేసుకొని వెళ్తారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.